BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించిందని రాష్ట్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేడీ శీలం ఆక్షేపించారు. బుధవారం స్థానిక పేపర్లు మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విఘ్నేశ్వర రెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. అంటే దొంగతనంగా మీరు ఓట్లు వేయించుకొని అధికారంలోకి ఉన్నారు, మీరు అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు అని కొన్ని ఉదాహరణలతో వారు ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రభుత్వానికేమో ఆ మాట చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగమైన పరమైనటువంటి వ్యవస్థ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ 75 సంవత్సరాల్లో ఉండడం వల్లనే భారతదేశంలో 140 కోట్ల మంది అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నారు. శాంతి, సమాధానం, మరి ఒక సోదర భావం ఉన్నది. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు చూసినట్లయితే శ్రీలంక కానీ, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా లేనందువలన అనేకమైనటువంటి అరాచకాలు మనం చూసాం. కానీ భారతదేశంలో మరి మన జాతి పిత మహాత్మా గాంధీ గారు, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అంబేద్కర్, మరి ఇత్యాది ప్రముఖులందరూ కలిసి ఒక మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగపరంగా కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వంలో అక్కడక్కడ ఇబ్బందులు, లోపాలుంటే ఈ 4 వ్యవస్థలు, మరి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ 4th పిల్లర్ ప్రెస్, ఈ 4 పాదాలు మీద ఆ ప్రజాస్వామ్యం అనేటువంటి వ్యవస్థ సక్రమంగా నడవాలి అని రాజ్యాంగపరమైనటువంటి కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సిబిఐ, ఇట్లాంటివి ఏర్పాటు చేసి మరి ఎవరైనా ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే వాటిని సవరించేదానికి కోర్టులు, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ గత 11 సంవత్సరాల్లో ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని నీరుగార్చేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది. ఉదాహరణకు మెయిన్ థింగ్ ఏమిటంటే ఓటు హక్కు సరిగా వినియోగించుకోవడం, పారదర్శకంగా ఎన్నికలు జరగడం, ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు పరిపాలన చేయడం అనేటువంటిదే ముఖ్యం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిషనర్ ఉండేవాడు, టిఎన్ శేషన్ గారు. టిఎన్ శేషన్ గారు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు రాయడం మొదలు పెడితే ఆయన ఒప్పుకోలేదు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్ట్ కాదు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేసుకొని అదే పారదర్శకతో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో ప్రజలకు చూపించారు. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కమిషనర్లు 3, అదేవిధంగా వారిని అపాయింట్ చేసేదానికి ఒక కమిటీ ఉండేది. ఒకటి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, 3వ వారు ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ 3 కలిసి వచ్చి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో పరిశీలించి వారి పూర్వాపరాలు, వారు చేసినటువంటి పనులు, వారి మీద ఉన్నటువంటి మరి రిపోర్ట్స్ అన్ని పరిశీలించి వారు ఎవరైతే ఫ్రీ అండ్ ఫెయిర్, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరుపుతారు అని నమ్మకం ఉండి వారిని ఎలక్షన్ కమిషనర్స్గా, వారిలో సీనియర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేది. కానీ ఈ దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వం కావాలని